మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఫర్దర్ గా పైన రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళి హాల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. 53 ఇప్పుడున్న ప్రైస్ దగ్గర నుంచి 43,000 దాకా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. ఎస్ ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్లీ ఏదైతే మన రెసిస్టెన్స్ లెవెల్ ఉందో నిఫ్టీ అక్కడికి వెళ్ళి హాల్ట్ అయిందని చెప్పొచ్చు. అక్కడికి వెళ్ళి ఆగిపోయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే ఇంకా దాని రేంజ్ ఏదైతే ఉందో స్టిల్ ఇంకా దాని రేంజ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఓకే, యాజ్ ఏ రిటైల్ ట్రేడర్గా మార్కెట్లో కానివ్వండి లేదా ఒక పర్టికులర్ స్టాక్లో కానివ్వండి ఇంటర్నల్గా లోపల ఏం జరుగుతుంది అనేది యాజ్ ఎ రిటైల్ ట్రేడర్గా మనం తెలుసుకోవాలంటే చాలా కష్టం. ఈ న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉంటాయో, బిజినెస్ ఛానల్స్ ఏవైతే ఉంటాయో, ఆల్రెడీ ఆ పర్టికులర్ స్టాక్ కానివ్వండి మార్కెట్ కానీ పెరిగిన తర్వాత అంత పెరిగిపోయింది ఇంత పెరిగిపోయిందని చెప్తారు. అప్పుడు మన రిటైల్ ట్రేడర్స్ ఎంటర్ అయితే ఎవరైతే బిగ్ ట్రేడర్స్ ఉంటారో, హెచ్ఎన్ఏ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు అప్పుడు ఎగ్జిట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. మనకి లాస్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. సో మనకున్న ఏకైక ఆయుధం ఏంటి అని అంటే చాట్ ప్యాటర్న్స్ అండ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. చాట్ అనాలిసిస్ చెప్పేస్తుంది మనకి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఆల్రెడీ ఒక 7 days నుంచి కంటిన్యూస్ గా ఈ 17th నుంచి ఈరోజు 25th ఈ ప్రతిరోజు చెప్పుకుంటున్నాం ఏంటి అని అంటే బ్యాంక్ నిఫ్టీ అనేది ఒక మేజర్ బ్రేక్అవుట్ లెవెల్ పైన ఓపెన్ అయ్యి అక్కడ ట్రేడ్ అవుతుంది. సో దీని ఇండికేషన్ నిన్న మనకి రిజల్ట్స్ లో తెలిసిపోయింది. సో నిన్న మనకి ప్రైవేట్ బ్యాంక్స్ మంచి రిజల్ట్స్ ఇచ్చాయి. అలాగే ఈ రోజు పబ్లిక్ బ్యాంక్స్ ఏవైతే గవర్నమెంట్ బ్యాంక్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా మంచిగా రావడం జరిగింది. సో ఇక్కడ ఏంటి అని అంటే మనకి ఇప్పుడు రిజల్ట్స్ ఎలా రాబోతున్నాయి అనేది ఒక 1 week ముందే మనకి చార్ట్స్ చెప్పేసినాయి అనమాట. ఆల్రెడీ మేజర్ బ్రేక్అవుట్ ఇచ్చి దాని పైన ట్రేడ్ అవుతుందని. యాజ్ ఏ రిటైల్ ట్రేడర్ గా పూర్తి అవగాహన తెచ్చుకుంటే మాత్రం డెఫినెట్లీ మనం స్టాక్ మార్కెట్ లో కానీ ట్రేడింగ్ లో కానీ మంచి డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు. ఓకే, సో అలాగే రేపటి కోసం మన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అలాగే మన స్టాక్స్ ఏంటి, ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది ఎవ్రీథింగ్ తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఫైనల్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ నిఫ్టీ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మేజర్ బ్రేక్అవుట్ లెవెల్ దగ్గర ఉంది. ఆ కిందనే క్లోజ్ అయిందని చెప్పొచ్చు. సో అంటిల్ అన్లెస్ ఇప్పుడు ఏంటి అని అంటే ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్. రేపు గ్యాప్ డౌన్లో కూడా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. సో ఈరోజు స్మాలర్ టైం ఫ్రేమ్ ప్రకారంగా చూసుకుంటే మనకు ఒక క్లియర్ ఇండికేషన్ ఏంటి అని అంటే పైన ఎట్లాగైతే రిజెక్షన్స్ వచ్చాయో కింద కూడా మనకి అలాగే రిజెక్షన్స్ అనేది రావడం జరిగింది ట్రెండ్ లైన్స్ దగ్గర. 17,770 పైన రేపు కనుక ఓపెన్ అయితే కానీ మనం ఫర్దర్గా 17,800 దాకా మళ్ళీ కొంత ర్యాలీ ఇచ్చే ఛాన్సెస్ రేపు కనిపిస్తుంది. సో ఈ రేంజ్ ఏదైతే ఉందో రేపటికి ఇంట్రాడే వైజ్గా మనకి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అది నిఫ్టీకి సంబంధించి డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే అదే మనకి ఏంటి అని అంటే ఇక్కడ మళ్ళీ 17,830 దాకా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి రివర్స్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. లేదు రేపు 17,830 17,900 పై దాకా అలా వెళ్ళిపోయింది అని అంటే ఇంకా ఓవరాల్గా అప్పుడు మనం బుల్లిష్లోకి వెళ్ళిపోయింది అని 100% మనం కన్సిడర్గా చేయొచ్చు దాన్ని. అంటిల్ అన్లెస్ 17,900 పైకి వెళ్ళినంత వరకు ఇట్ ఈస్ ఇన్ ఏ రేంజ్ బౌండ్ మార్కెట్. ఇది నిఫ్టీకి సంబంధించి. బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి ఫస్ట్ మనం స్మాలర్ టైం ఫ్రేమ్లో చూసుకున్నాం అనుకోండి. స్మాలర్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఒక ఎం కైండ్ ఆఫ్ ప్యాటర్న్ని ఫామ్ అయిందని చెప్పొచ్చు ఈరోజు. ఆ ఎం ప్యాటర్న్ ఏదైతే నెక్ లైన్ ఉందో దాన్ని బ్రేక్ చేసి కింద క్లోజ్ అయింది. ఇది ఒక విధంగా ఒక బేరిష్ ఇండికేషన్. ఇక్కడ ఓవరాల్గా డే అంతా చూసుకుంటే ఎం ప్యాటర్న్, మళ్ళీ ఇక్కడి నుంచి చూసుకున్నా మళ్ళీ ఇది ఎం ప్యాటర్న్, ఇది ఈ ఎం ప్యాటర్న్ దగ్గర ఇది ట్రెండ్ లైన్. సో అది బ్రేక్ అయ్యి కింద క్లోజ్ అయింది. డైలీ టైం ఫ్రేమ్ ప్రకారంగా చూసుకుంటే మనం అనుకున్నట్టు నిఫ్టీకి ఇక్కడ నుంచి ఇక్కడ అప్ టు 43,000 దాకా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది కాబట్టి. కానీ ఏమైంది అని అంటే పైన రిజెక్షన్ అనేది ఏర్పడింది. 42,800 లెవెల్ పైన రిజెక్షన్ అనేది ఏర్పడింది, మళ్ళీ కింద క్లోజ్ అయింది. సో ఇక్కడ 2 సినారియోలు ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మేజర్గా బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే మేజర్ పర్ఫార్మెన్స్ చేసేదే బ్యాంక్ నిఫ్టీ. సో అక్కడ ఏంటి అని అంటే బ్యాంక్ నిఫ్టీలో మనకి ఐదర్ అప్ సైడ్ కానీ లేదా డౌన్ సైడ్ కానీ స్కోప్ ఎక్కువ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. కంపేర్ టు నిఫ్టీని చూసుకుంటే కనుక బ్యాంక్ నిఫ్టీలో మనకి స్కోప్ ఎక్కువ ఉందని చెప్పొచ్చు. అయితే రేపొద్దున్న హ్యూజ్ గ్యాప్ ఆఫ్ ఓపెన్ అయిపోయి 43,000 దగ్గరకి ఆ లెవెల్లో ఓపెన్ అయింది అని అంటే ఇది ఒక రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. అక్కడి నుంచి మనకి ఇది కనుక సస్టైన్ అయ్యింది, పైన బ్రేక్ చేసి పైన ఉండలేకపోయింది, కింద సస్టైన్ అయింది అని అంటే రేపు మళ్ళీ మార్కెట్ ఫాల్ అయిపోయి ఈ రోజు లో అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ రోజు లో అనేది 42,651, అలాగే మళ్ళీ దాని కింద నిన్నటి లో అనేది 42,200. ఈ రెండు మనకి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇన్ కేస్ రేపు హ్యూజ్ గ్యాప్ అప్లో కనుక బ్యాంక్ నిఫ్టీ కనుక ఓపెన్ అయ్యి అక్కడి నుంచి ఇక్కడ ఓపెన్ అయ్యి అక్కడి నుంచి డౌన్ఫాల్ అయితే కనుక, లేదు దీనిపైన ఈ బ్రేక్అవుట్ పైన సస్టైన్ అయింది అని అంటే ఫర్దర్గా 43,000
355 దాకా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది డే మొత్తం మీద. ఓకే, లేదు రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతే మనకి 42,269 అనేది మళ్ళీ క్రూషియల్, నిన్నటి లో ఏదైతే ఉందో అది మనకి మళ్ళీ రేపు మనకి క్రూషియల్ సపోర్ట్ లాగా మనకి వర్క్ అవుతుంది. కింద సైడ్ చూసుకుంటే మనకి సపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇన్ కేస్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా నా అంచనా ప్రకారం 42,269 దగ్గర ఓపెన్ అవ్వాలి. ఇక్కడి నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకుని మనం అనుకున్న లెవెల్ ఏదైతే ఉందో 1 to 2 డేస్లో ఇది రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఇది మనకి ఎక్స్పైరీ వీక్, అటు మంత్లీ అటు వీక్లీ రెండు మేజర్ ఎక్స్పైరీ వీక్ కాబట్టి, మంత్ ఎక్స్పైరీ వీక్ కాబట్టి, సో ఇక్కడ ఏంటి అని అంటే వాలటాలిటీ అనేది మార్కెట్లో ఎక్కువ చూస్తారు మీరు, అంటే రెండు విధాలుగా కూడా మనం చూడొచ్చు. బట్ ఎటు చూసుకున్నా మనకి స్కోప్ ఎక్కువ ఉంది రేపు పొద్దున్న బ్యాంక్ నిఫ్టీలో, ఎందుకు బేస్ ఆన్ ద రిజల్ట్స్ అనమాట. ఇప్పుడు ఉన్న అన్ని సెక్టార్లో కల్లా బ్యాంకింగ్ సెక్టారే ది బెస్ట్ సెక్టార్గా పర్ఫార్మెన్స్ చేస్తుంది మిగతా కంపేర్ టు అదర్ సెక్టర్స్. మెటల్స్ కూడా ఓకే, బట్ ఏంటి అని అంటే బ్యాంకింగ్ సెక్టర్ అనేది టాప్ మోస్ట్ పర్ఫార్మెన్స్లో ఉంది ఇప్పుడు మనకి. ఓకే, సో అలాగే నిన్న మనం ప్రొవైడ్ చేసిన ఈక్విటీ కాల్స్ ఈరోజు ఎలా పర్ఫార్మెన్స్ చేశాయి అని అంటే 2 కాల్స్ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకటి టాటా కన్స్యూమర్, రెండోది వచ్చేసి విప్రో అనమాట. సో రెండు కూడా మనకి నో ట్రేడ్ జోన్లోనే ట్రేడ్ అయినాయి. ఇంకొక విషయం ఏంటి అని అంటే ఏవైతే బ్రేక్అవుట్స్ ఉంటాయో అది కూడా ఈరోజు ఇంకో పాయింట్ మనం గ్రూప్లో చెప్పడం జరిగింది. 10:30 లోపే ఆ బ్రేక్అవుట్స్ అనేది జరగాలి. ఏదైతే మనం బై అబోవ్ సెల్ బిలో అని ఇస్తున్నాం కదా, ఈ బై అబోవ్ కానీ సెల్ బిలో కానీ ఏ సైడ్ అయినా కానీ 10:30 లోపే బ్రేక్ చేయాలి. ఆ తర్వాత ఇంకా దాన్ని కన్సిడర్ చేయకుండా వదిలేండి ఆ స్టాక్ని ఆ రోజు. ఇంకా దాన్ని పట్టుకుని మనం రోజంతా ట్రేడ్ చేస్తే లాస్ట్లోకి వెళ్ళిపోతాం. ఓవరాల్గా మనకి ఏంటి అని అంటే ఇటు విప్రో చూసుకున్నా మనకి రేంజ్లోనే ట్రేడ్ అయింది, ఏదైతే మన రేంజ్ ఉందో దీని లోపలే ట్రేడ్ అయింది. అలాగే మన టాటా కన్స్యూమర్ చూసుకున్నా కూడా మనకి ఈ రేంజ్లోనే ఏదైతే మన లెవెల్స్ ఏదైతే ఇచ్చామో ఆ రేంజ్ లోపలే ట్రేడ్ అయిందని చెప్పొచ్చు. మొత్తం టోటల్గా నో ట్రేడ్ జోన్లోనే ట్రేడ్ అయినాయి రెండు కూడా. సో ఈరోజు నేను ఒక 2 స్టాక్స్ మీకు నేను రికమెండ్ చేయబోతున్నాను. అవి ఏంటి అని అంటే ఫస్ట్ వన్ వచ్చేసి మనకి Mr. VJ, analyzing Nifty 50 stocks for tomorrow, please wait. బజాజ్ ఫైనాన్స్ అనేది మనకి ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయ్యి ఆ నెక్ లైన్ అనేది బ్రేక్అవుట్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఇది ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఏదైతే నెక్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది కంటిన్యూస్గా ఒక 5 to 6 డేస్ నుంచి కంటిన్యూస్గా ఆ పైన ట్రేడ్ అవుతుంది. ఈరోజు దాంట్లో ఒక మంచి ర్యాలీ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు ఏంటి అంటే ఇది రేపు మనకి 6,100 పైన కనుక ట్రేడ్ అవుతుందంటే మాత్రం మనకి అప్ టు 6,200 ఇది కూడా బ్రేక్ చేసి పైన సస్టైన్ అయితే 6,495 దాకా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఇది స్వింగ్ బేసిస్లో మీరు అంటే ఈక్విటీ కాబట్టి స్వింగ్ బేసిస్లో మీరు దీన్ని బై చేయవచ్చు. ఇంట్రాడే వైజ్గా మళ్ళీ రేపు ఇంట్రాడే లెవెల్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం, అది మీరు ఫాలో అయిపోండి. స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం అప్ టు 6,120 పైన రేపు సస్టైన్ అవ్వాలి. దాని పైన సస్టైన్ అయితే అక్కడి నుంచి 6,200, 6,495 ఇది మన బజాజ్ ఫైనాన్స్ సంబంధించిన లెవెల్స్. ఓకే, సెకండ్ స్టాక్ వచ్చేసి బ్రిటానియా చూసుకున్నా కూడా ఇది ఒక డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్ చేసింది. ఈరోజు కంటిన్యూస్గా డౌన్ఫాల్ అయింది, అక్కడి నుంచి ఒక డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్ చేసింది. ఈరోజు ఆ నెక్ లైన్ అనేది అంటే ఇంతకుముందు బ్రేక్ చేసింది ఆల్రెడీ, ఇది అరౌండ్ ఒక 17th రోజు బ్రేక్ చేసింది ఈ క్యాండిల్, బట్ సస్టైన్ అవ్వలేకపోయింది. జస్ట్ అలా బ్రేక్ చేసి మళ్ళీ రిజెక్షన్ అయ్యి కింద క్లోజ్ అయిపోయిందని చెప్పొచ్చు. బట్ ఈరోజు ఏంటి అని అంటే ఒక మంచి వాల్యూమ్స్తో ఆ నెక్ లైన్ అనేది బ్రేక్ చేసి పైన క్లోజ్ అయిందని చెప్పొచ్చు. సో ఫర్దర్గా మనకి బ్రిటానియాలో పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది. 4,436 ఇక్కడ దాకా ఫస్ట్ వెళ్తుంది. ఇక్కడ మేజర్ రెసిస్టెన్స్ ఉన్నాయి, అది కనుక బ్రేక్ చేసి పైన ఒక డైలీ క్యాండిల్ కనుక పైన సస్టైన్ అయితే అక్కడి నుంచి 4,600 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే కంటిన్యూస్గా ఇది డౌన్ఫాల్ వస్తూ వచ్చింది కాబట్టి మళ్ళీ ఆ ర్యాలీ మనం మార్కెట్లో కూడా మనం నిఫ్టీలో కానివ్వండి మేజర్ బ్రేక్అవుట్స్ పైన కనుక క్లోజ్ అయింది అని అంటే ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అంటాం కదా. సో మార్కెట్ వైజ్గా కూడా మనకి సపోర్ట్ దొరుకుతుంది, ఈ స్టాక్స్ కూడా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది. సో రేపటి కోసం మనం ఈ 2 స్టాక్స్ సంబంధించి రేపు ఇంట్రాడే వరకు మన టెలిగ్రామ్ ఛానల్ మీకు నేను పోస్ట్ చేస్తాను. స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం ఈరోజు 2 స్టాక్స్ రికమెండ్ చేయడం జరుగుతుంది. ఒకటి బజాజ్ ఫైనాన్స్, రెండవది బ్రిటానియా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. గుడ్ నైట్. బాయ్.